దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, మీ అందరికీ నా హృదయపూర్వక శుభవందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నా. ఈరోజు 121వ ఎపిసోడ్కి వచ్చాం. ఇది ప్రవచన్ టీవీ గుడివాడ. సబ్జెక్టు సృష్టికర్త. ఈ సృష్టికర్త సబ్జెక్టులో నాకు దేవుడు భవిష్యత్తులో జరగబోయేటువంటి 39 దర్శనాలు చూపించాడనే సబ్జెక్టు వెళుతున్నా. పండిట్ ధర్మప్రకాష్ గారి జీవిత చరిత్రలో అక్కడ కొంతవరకు తీసుకొచ్చి, ఆయన కొన్ని దర్శనాల ద్వారా ప్రభు వైపు చూచాడు కాబట్టి అక్కడ వరకు తీసుకొచ్చి, ఇదిగో నాకు ఇన్ని దర్శనాలు దేవుడు చూపించడం జరిగింది అని చెప్పడం జరిగింది. ఇది చెప్పడానికి కారణం ఏంటంటే, దేవుడు సజీవుడైన దేవుడు, ఆయన అనేక మందికి దర్శనాల ద్వారా మాట్లాడతాడు అని తెలియటం కోసం. నాతో అయితే దర్శనాల ద్వారా ఎక్కువ సార్లు మాట్లాడటం జరిగింది. ఈ విషయాలన్నీ కూడా మీ ముందుకు తీసుకురావటమే. ఎందుకు ఎక్కువ సార్లు మాట్లాడటం జరిగింది అని అంటే, ఆయన చేతిలో పనిముట్టుగా నన్ను వాడటం జరగటమే కాక, ఆయన చేతిలో ప్రవక్తగా వాడుతూ ఉన్నారు కాబట్టి ఎప్పటికప్పుడు డైరెక్షన్లు ఇస్తున్నాడు. ఆయన ఊరికే వదిలేలే, నన్ను ఏర్పరచుకుని నా సేవ చేయని వదిలేలా. ఆయన ఎప్పటికప్పుడు డైరెక్షన్లు ఇస్తున్నారు. రాబోయే కాలంలో ఇది ఎలా జరుగుతుంది, ఇది ఎలా జరుగుతుందంటే అలా జరిగేటట్టుగా లోపల నాలో ఆ క్రియ చేయించుకుంటూ వచ్చారు. ఇది జరుగుతుంది, నువ్వు ఇది చేస్తావు, ఇది చేస్తావు అన్నారు. అన్న తర్వాత నన్ను కూర్చొనివ్వటం లేదు, లోపల మంట రగిల్చారు. అది చేసేటట్టుగా చేసే అంతవరకు కూడా మరి లోపల ఆ యొక్క మంట రగిల్చడం చేత అది జరిగిపోయినాయి. ఒకవేళ ఆయన చూపించిన తర్వాత కూడా జరగకుండా మనం ఆపుకోవటానికి మన చేతిలో ఉండదు. అట్లాంటి మంట రగిల్చాడు ఆయన. కాబట్టి ఆయన నువ్వు ఇలా చేస్తావు, ఇలా చేస్తావు అన్న నేను ఊహించనటువంటి విషయాలన్నీ చెప్తూ ఉంటే అవి జరిగిపోతూ ఉంటే, అయ్యా మీరు సృష్టికర్త కాబట్టి నేను ఈ పనులు చేస్తాను ముందే చెప్పారు, ఆ పనులు జరిగేటట్టుగా కూడా మీరే చూస్తున్నారని నేను అర్థం చేసుకోవడం జరిగింది. నాకు వచ్చినటువంటి 39 దర్శనాలు 27 చెప్పేశాను. ఇక తర్వాత కొంచెం స్పీడ్గా కూడా వెళ్తాము, ఇంకా 12 దర్శనాలే కదా, స్పీడ్గా కూడా వెళ్తా అన్నా. కానీ కిందటి దారి దర్శనంలో ఏం జరిగింది? మీరు ప్రవక్త కాబట్టే పాస్టర్లలో లోపాలు ఎత్తి చెప్పగలుగుతున్నారు అని ఒక వ్యక్తి నాకు చెప్తున్నాడు దర్శనంలో. మీకు తెలుసు 30-31 ఆ మధ్య రాత్రి డిసెంబర్ నెల 2020లో వచ్చినటువంటి దర్శనం. అది 30-31 తారీఖుల మధ్యరాత్రి వచ్చినటువంటి దర్శనం. మరి ఆ దర్శనంలో దేవుడు చెప్పింది మాటలు. దేవుడు ఏం చెప్పారు అంటే, మీరు ప్రవక్త కాబట్టే ప్రవక్తలలో లోపాలు ఎత్తిపట్టి చెప్పగలుగుతున్నారు అని చెప్పారు. నేను అప్పటి వరకు లోపల సంశయిస్తున్నారే, రాత్రిలా అన్నాను, పాస్టర్లు ఏమైనా నొచ్చుకున్నారేమో, నా అయాచితంగా నా నోటి ద్వారా మాటలు అవి వచ్చినాయి. విశ్వాసులు అన్న వాళ్ళు కూడా తప్పులు చేస్తున్నారు, పాస్టర్లు కూడా తప్పులు చేస్తున్నారు అన్న మాటలు వచ్చేసినాయి. కానీ తర్వాత అరే ఇలా ఎందుకు అన్నానని బాధపడుతూ ఉంటే, నాకు ఆ రాత్రి దర్శనంలో మీరు ప్రవక్త అండి, మీరే చెప్తారా అన్నాడు. అంతేకాక మరి నా ప్రసంగం మీకు నచ్చిందా అంటే, మీ ప్రసంగం అంతా నేను విన్నాను, నాకు బాగా నచ్చింది అంటున్నాడు ఆయన. అంటే దేవుడు ఆయనే నాలో ఉండి ఆయన ఆత్మచేతే ఆ మాటలు పలికిచ్చాడని. మరి క్రైస్తవులు అన్న వారి ప్రవర్తన సరిగా ఉండకపోవడం చూచి ఆయన కలత చెందుతున్నాడని దీన్ని బట్టి అర్థమైంది. ఆయన మాట్లాడాలంటే ఎంతమందితో మాట్లాడతాడు? క్రైస్తవులందరికీ నీ ప్రవర్తన బాగాలేదు, నువ్వు ప్రవక్తలని చెప్పడు కదా. ఆయన ఏర్పరచుకున్నటువంటి ఎవరో వ్యక్తికి మాట్లాడతారు. ఆయన ఏర్పరచుకుని ఒక ప్రవక్తగా ఏర్పరచుకున్నది నన్ను. ఈ కాలంలో ఇప్పటికీ ఈ యొక్క ఏరియాకి, అంటే నేను ఎంతవరకు సువార్త ప్రకటిస్తాను అంత ఏరియాకి. కాబట్టి ఇక్కడ నా నోటి ద్వారా ఆయన మాట్లాడేస్తున్నట్టు నాకు తెలిసింది. కాబట్టి ఆయన ఇలా అనంగానే నాకు చాలా సంతోషం అనిపించింది దర్శనం చూసిన తర్వాత. అంత క్రితం నేను ఎవరైనా నొచ్చుకున్నారేమో అనుకుని బాధపడుతుండగా, దేవుడు నువ్వు కాదయ్యా మాట్లాడింది, నేను మాట్లాడాను నీ నోటి ద్వారా అని చెప్పడం ద్వారా అది నాకు అర్థం అవడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ దర్శనం చూసిన తర్వాత నా యొక్క ప్రసంగాలు ఎక్కువ మంది అన్ని జనులు చూస్తున్నారు. అంటే ఇతర జనులే ఎక్కువగా చూస్తున్నారు. రాజారావు అంటే ఎవరు? 60 సంవత్సరాల వరకు ఇతర జనుల్లో ఉన్న మనిషి కాబట్టి నా సర్కిల్ అంతా కూడా ఇతర జనుల్లోనే ఉంటుంది. మా రాజారావు మాట్లాడుతున్నాడంటే చాలామంది వింటున్నారు యూట్యూబ్ ద్వారా. వింటుండి మరి ఒక సహోదరి ఆమె నాకు ఫోన్ చేసి, మొన్నటి ఎపిసోడ్లో 120వ ఎపిసోడ్లో మీరు ఇలా చెప్పారు కదా, దాంట్లో మాకు కొన్ని డౌట్స్ ఉన్నాయండి, అవి మీరు క్లారిఫై చేయాలి ఈసారి అని చెప్పి అడిగింది. ఏంటి డౌట్స్ అంటే, అసలు ఈ ప్రవక్త ఏంటి, సువార్థికుడు ఏంటి, పాస్టర్ ఏంటి మాకు అర్థం అవట్లేదండి.
మాకు తెలిసినంత వరకు పాస్టర్ అనేది ఒకటే తెలుసు, అంటే సంఘ కాపరి అనేది ఒకటి తెలుసు, కొంతమంది ఫాదర్ అంటారు, ఈ రెండే తెలుసు. అసలు ఇంకెవరెవరు ఉంటారు, మరి ఎవరెవరి పనులు ఏంటి? మరి మీరేమో సువార్తికుడని మీ బుక్లో రాశారు, మీది ప్రవక్త పిలుసు అని మరి ఇక్కడ కూడా చెప్తున్నారు. మరి ప్రవక్త అని మీరు ఎందుకు పెట్టుకోలేదు, సువార్తికుడని పెట్టుకున్నారు ఏంటి? మరి ఈ ప్రవక్తకి సువార్తికుడికి ఏమైనా తేడా ఉందా? అలాగే పాస్టర్ అంటే సంఘ కాపరికి ఫాదర్కి ఏమైనా తేడా ఉందా? మరి ఏంటి అసలు దీంట్లో అని అంటే అప్పుడు నేను ఇవన్నీ కొంచెం వివరంగా చెప్పాను ఆమెకైతే, ఆ సహోదరికి. కానీ ఈ యొక్క మీడియా ద్వారా ఈ ఎపిసోడ్లో ఆ యొక్క డౌట్లన్నీ క్లారిఫై చేస్తాయి. ఎవరికి? ఇటు క్రైస్తవులకి, అటు అన్యజనులకి, అందరికీ తెలియాలి. ఎందుకంటే క్రైస్తవులకు కూడా వాళ్ళకు వచ్చే పాస్టర్ గురించే తెలుసు. మాకు పాస్టర్ గారైనా మా పాస్టర్ గారైనా అంటారు. పాస్టర్ కాకుండా ఇంకా వేరే వాళ్ళు కూడా ఉంటారా అంటే చాలామందికి తెలియదు. అవి అందరికీ తెలియాలి. బైబిల్ గ్రంథంలో చక్కగా దాని గురించి చెప్పడం జరిగింది. ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే ఇవన్నీ మీకు ఆ జ్ఞానం అవసరం ఉంది కాబట్టి. ఎఫ్ఎస్ఐ గ్రంథం 4వ అధ్యాయం ఏం చెప్తుందో చూస్తే మీకు అసలు ఎవరెవరు ఉన్నారు, దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ ఏర్పాటులో ఎవరెవరు ఉంటారు అనే విషయం మీకు తెలియాలి. కాబట్టి ఎఫ్ఎస్ఐ గ్రంథం అంటే పౌలు గారు ఎఫ్సీలకు రాసినటువంటి పత్రిక, అది ఎఫ్సీలకు రాసిన పత్రిక అంటారు దీన్ని. 12 దగ్గర నుంచి స్టార్ట్ చేసి 12, 13 చెప్తే మీకు కొంచెం అర్థమవుతుంది అని చెప్పి అనుకుంటున్నాను. మనమందరము విశ్వాస విషయములోనూ దేవుని కుమారుని కూర్చిన జ్ఞాన విషయములోనూ ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవార మగు వరకు ఆయన ఎలాగూ నియమించాను. దేవుడు ఇలా నియమించాడట. ఎందుకు? ఆ సంఘం అనేది సంపూర్ణ స్థితికి రావటం కోసం ఇలా నియమించారట ఆయన. ఏంటి? పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపర్లుగాను, ఉపదేశకులుగాను నియమించెను అని ఉంది. 5 రకాల కేటగిరీలుగా దేవుడు నియమించాడట. ఎందుకు? సంఘము క్షేమాభివృద్ధి పొందటం. సంఘానికి శిరస్సు ఎవరు? యేసు ప్రభువారు. ఆయన యొక్క అవయవాలు ఈ సంఘం అందరూ కూడా. అయితే దీని యొక్క సంఘం క్షేమాభివృద్ధి కొరకు ఈ 5 రకాలుగా ఆయన విభజించాడు నాయకుల్ని. అందరూ కూడా సంఘంలో భాగమే. అటు నాయకులు, విశ్వాసులు అందరూ సంఘంలో భాగమే. ఈ సంఘానికి శిరస్సు యేసు ప్రభువారు. కాబట్టి ఇప్పుడు మొట్టమొదటిది ఏంటి అంటే కొందరు నియమించింది అపోస్తలులుగాను. అపోస్తలులు అంటే ఎవరు అంటే యేసు ప్రభు శిష్యులను అపోస్తలులు అంటాం. తర్వాత కాలంలో కూడా దేవుడు చాలామందిని అపోస్తలుల పిలుపు ఇచ్చారు చాలామందికి. కొంతమంది మరి దైవజనులు, పెద్ద దైవజనులు వాళ్ళు చెప్పారు, ఇది నాది అపోస్తలుడు పిలుపు అండి దేవుడు చెప్పాడు అని చెప్పడం జరిగింది. ఉదాహరణకు రంజిత్ ఓఫీర్ గారు చెప్పారు, అపోస్తలుడు పిలుపు దేవుడు పిలుపు అని. ఇప్పుడు నాది ఉంది, నాది ప్రవక్త పిలుపు అని ఆయనే చెప్పేశాడు. ఇదిగో నీది ప్రవక్త పిలుపు, నిన్ను ప్రవక్తగా ఏర్పాటు చేసుకున్నాను అని దేవుడే చెప్పేశాడు. అట్లాగా ఆయనకి చెప్పాడట. ఆయన కొంతమంది ఉన్నారు అట్లా అపోస్తలులుగా కొంతమంది, అంటే శిష్యులు తర్వాత పరంపరలో మరి కొంతమందిని అపోస్తలులుగాను, కొందరిని ప్రవక్తలను గాను. ఇప్పుడు నా పిలుపు చెప్పే కదా, కొందరు ప్రవక్తలుగా. ఈ ప్రవక్తలు అంటే ఏంటి, దాని డిఫరెన్స్ ఏంటి అని తర్వాత చెప్తా. కొందరిని సువార్తికులుగాను, ప్రవక్త నెక్స్ట్ సువార్తికులుగాను. సువార్త అంటే సువార్త బోధించేవాళ్ళు. అలాగే కొందరిని కాపర్లుగాను, ఆ సంఘాన్ని కాపు కాసేటువంటి పాస్టర్లు, కొందరిని కాపర్లుగాను, కొందరిని ఉపదేశకులుగాను నియమించారు. ఉపదేశకులు అంటే బోధకులు, బోధించేవాళ్ళు. మరి ఏంటండి వీళ్ళందరూ ఎంతమంది ఉన్నారు కదా, ఈ 5 కేటగిరీలో ఎవరు ఏంటి అని మీరు అనవచ్చు. మరి యేసు ప్రభు శిష్యుల స్థానం తర్వాత ఇచ్చినటువంటి స్థానం అపోస్తలులు కాబట్టి అపోస్తలులు అనేది మంచి పిలుపు, అది ఉన్నతమైన స్థితిలో ఉంచినట్టు మనకు తెలుస్తుంది. తర్వాత కొందరిని ప్రవక్తలుగా. ఈ ప్రవక్తలు అంటే ఏంటి? తర్వాత సువార్తికులు అంటే సువార్త బోధించటం. కొంతమంది 2 కలిపి ఉంటాయి. పాస్టర్లు, సువార్తికులు కూడా దేవుడు పిలుపు ఉంటుంది. పాస్టర్లు సంఘం నడుపుతారు, మళ్ళీ సువార్తికులుగా అనేక చోట మీటింగ్లకు వెళ్ళి వాక్యం చెప్తుంటారు. కాబట్టి వారికి 2 పిలుపులు అనమాట, పాస్టర్గాను సువార్తికుడుగా. అలాగే ఇప్పుడు నేనున్నాను, నాకు ప్రధానంగా సువార్తికుడు.
అసలు ఈ లోపల మంట పెట్టి నువ్వు కూర్చోటానికి వీలేదు, సాక్ష్యం ద్వారా నీ సువార్త అన్ని చోట్ల ప్రకటించాలని నన్ను పంపేస్తూ ఉన్నారు. సువార్త విస్తారంగా ప్రకటించాలని అనేక దర్శనాలు. సువార్థికుడు అయితే సువార్థికుల్లోనే ప్రవక్త పిలుపు కూడా ఉంది నీకు అని చెప్తున్నాడు. అంటే 2 పిలుపులు ఉంటాయి. నేనేం చెప్పాలి? ప్రవక్త పిలుపు కలిగినటువంటి ఒక సువార్థికుడిని నేను. సువార్తే ప్రకటించేది, కానీ ప్రవక్త పిలుపు కలిగినటువంటి సువార్థికుడిని. అంటే ప్రవక్త పిలుపు కూడా నా పిలుపులో ఉంది అని చెప్పడం. కొంతమంది ప్రవక్తలుగాను, కొందరిని సువార్థికులను, కొందరిని కాపర్లుగాను, అంటే పాస్టర్లు. సంఘ కాపర్లు అంటే పాస్టర్లు. చర్చి ప్లాంట్ చేసి చర్చి స్థాపించి దాన్ని నడిపించేవాళ్ళు పాస్టర్లు, సంఘ కాపర్లు. అదే కొన్ని డినామినేషన్స్, మరి ఆర్సిఎం డినామినేషన్ వాళ్ళు సంఘ కాపర్ని ఫాదర్ అని పిలుస్తారు. ఈ 2 సంఘ కాపర్లే. అలాగే మరి ఇక కొంతమంది ఉపదేశకులుగా, తర్వాత ఉపదేశకులను బోధించేవాళ్ళు. నన్ను అడిగిన సహోదరు చెప్పింది, ఏది ఎక్కువ ఏది తక్కువ అని కూడా అడిగింది నన్ను. ప్రవక్త పిలుపు ఎక్కువ కదా, మీరు సువార్థికుడు అని పెట్టుకున్నారు ఎందుకు, మరి ప్రవక్త అని పెట్టుకోవాలి కదా అని చెప్తే, ఏది ఎక్కువ తక్కువ అని దీంట్లో లేదు. సంఘ క్షేమాభివృద్ధి కొరకు దేవుడు ఇలా నియమించాడు. ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అని మనకు తెలియదు. ఎవరి పిలుపు వారిది. నిన్ను పిలిచిన పిలుపు బట్టి నువ్వు పని చేయమని చెప్పి దేవుడు బైబిల్ గ్రంథంలో చెప్పాడు. మాకు అందరికీ చెప్పాడు, ఎవరిని ఏ పిలుపు పిలుస్తే ఆ పిలుపు. కాబట్టి ఒకళ్ళు ఎక్కువ అంటాకి తక్కువ అంటాకి. శరీరంలో అన్ని అవయవాలు అవసరమే. ఈ అవయవం గొప్పది, ఈ అవయవం గొప్పది కాదు అంటాకి లేదు. ప్రతి అవయవం కూడా శరీరంలో ఇంపార్టెంటే. దేని పని దానికి ఉంది, దేనికి అదే గొప్ప. కాబట్టి వీళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ అంటాకి లేదు. ఇప్పుడు సంఖ్యపరంగా చూసుకుంటే అపొస్తలులుగా దేవుడు నియమించిన వాళ్ళు తక్కువగా ఉంటారు, అలాగే ప్రవక్తలుగా నియమించిన వాళ్ళు తక్కువగానే ఉంటారు, సువార్థికులుగా కూడా నియమించిన వాళ్ళు ఒక మాదిరి సంఖ్య ఉంటారు. కానీ ఈ యొక్క కాపర్లుగా నియమించిన వాళ్ళు అయితే 1000 లక్షల మంది ఉంటారు. కాపర్లు, సంఘ కాపర్లు లక్షల మంది ఉంటారు ప్రపంచంలో. అదే పాస్టర్లు, అదే అందరికీ తెలిసింది. పాస్టర్లు, ఫాదర్లు వీళ్ళు చాలామంది ఎక్కువ ఉంటారు. ఆ తర్వాత వీళ్ళు కూడా తక్కువే ఉంటారు. ఎవరు? ఉపదేశకులను బోధించేవాళ్ళు. మీరు ఉదాహరణకు చెప్తాను. ఉపదేశకులు అంటే ఎవరు? ఈ యొక్క బైబిల్ వాక్యాలు క్షుణ్ణంగా అధ్యయనం చేసి చెప్పేవాళ్ళు. బైబిల్ కాలేజీల్లో ప్రతి వాళ్ళు కూడా, నేను కానీ ఎవరన్నా కానీ బైబిల్ కాలేజీలో ట్రైనింగ్ అవుతాం. ఈ బైబిల్లో ఉన్నటువంటి వచనాలు, లేఖనాలు కూలంకషంగా అర్థం చేసుకోవటానికి. అంటే అక్కడ ఉపదేశకులు ఉన్నారు. ఆ ఉపదేశకులు మరి అందరికీ తర్ఫీదు ఇచ్చిన వాళ్ళు అంటే వాళ్ళకి బోళ్ళంత జ్ఞానం ఉంది కదా, అది చాలా ఇంపార్టెంటే కదా. మరి చివరిలో వచ్చింది ఉపదేశకులని ఈ యొక్క హైరార్కీ 5 దాంట్లో. కాబట్టి ఇది ఎక్కువ అది తక్కువ అంటాకి వెళ్ళేది. వాళ్ళ పని వాళ్ళదే. వాళ్ళు పాస్టర్లుగా మరి వాళ్ళు జ్ఞానం ఇచ్చేసిన తర్వాత ఒకళ్ళు సువార్థికుడు అవుతారు, ఒకళ్ళు ప్రవక్త, దేవుడు పిలుపు ప్రవక్తిస్తే ప్రవక్త, అపోస్తలుడిస్తే అపోస్తలుడు, అలా ఎదుగుతారు. ముందు తర్ఫీదు అయితే వీళ్ళ దగ్గర, తర్వాత పాస్టరు, తర్ఫీదు అయితే ఉపదేశకుల దగ్గరే అవుతారు ఎవరైనా. కాబట్టి ఇది ఎక్కువ ఇది తక్కువ అంటాకి వీల్లేదు. అందరూ కూడా ఎక్కువ అంటాకి లేదు, తక్కువ. ఎవరి బాధ్యత అది, ఆ పిలుపు దేవుడు ఎవరు పిలిపిస్తే అది. కాబట్టి నాకు ప్రవక్త అని పెట్టుకోవటం అనేది గొప్పని, లేకపోతే సువార్థికుడని తక్కువ అని ప్రశ్నే లేదు. కాబట్టి నేను సువార్థికుడిని అని పెట్టుకున్నాను. కాకపోతే చెప్పేటప్పుడు ప్రవక్త పిలుపు కూడా నాకు ఉంది అని చెప్తున్నాను. నా దేవుడు నన్ను ప్రవక్త అని కూడా పిలిచాడు అనేది 2 ఉన్నాయి నాకు అని చెప్తా ఉన్నాను అనమాట. కాబట్టి ఆమె డౌట్ క్లారిఫై చేసే. ఇప్పుడు 5 కేటగిరీలు: అపోస్తలులు, ప్రవక్తలు, సువార్థికులు, సంఘ కాపరులు, ఉపదేశకులు. ఈ 5 కేటగిరీలు ఎఫ్సి పత్రికలో పౌలు గారి ద్వారా మరి దేవుడు రాయించడం జరిగింది. ఇది అందరి నాలెడ్జ్ కోసం చెప్పాం. ఇకపోతే డౌట్లు ఏంటి అని అంటే, ఈ పనులు ఏంటండి, వాళ్ళు ఏం పనులు చేస్తారు అని అంటే, ఈ యొక్క ముఖ్యంగా ఈ ప్రవక్త పనులు ఏంటి, ప్రవక్తలు ఏంటి, అసలు ఎందుకు ప్రవక్త పిలుపు ఉంటుంది అని అంటే, దేవుడు ఎవరి ద్వారా అయినా సరే ఆ మనిషి చేసే పనుల ద్వారా, ఆ మనిషి ద్వారా అనేక మంది ప్రభావితం కావాలని అనుకున్నప్పుడు కొంతమందిని ప్రవక్తలుగా ఏర్పాటు చేసి వారి ద్వారా దేవుడు మాట్లాడాలన్నప్పుడు దేవుడు వారి ద్వారా మాట్లాడతాడు. ఇప్పుడు మొన్న అనుకున్నాం కదా, ఎవరి మీదైనా మరి వీడు తప్పు చేస్తున్నారు అని దేవుడు మాట్లాడాలనుకుంటే తన ప్రవక్తల నోటి ద్వారా మాట్లాడతాడు. తప్పు చేస్తున్నారని ఖండిస్తాకి. మరి ప్రవక్తల నోటి ద్వారా మాట్లాడినప్పుడు ఆ ప్రవక్తలకి కొంచెం ఇబ్బందులు కలుగుతాయి కదా. ఆ ఇబ్బందులు ఒక్కోసారి దేవుడు తప్పిస్తాడు, చాలా సందర్భాల్లో. ఒక్కోసారి తప్పించకపోయినా తప్పించడు దేవుడు.
అట్లాంటిది ఒక ఉదాహరణ మీకు చెప్పవలసి ఉంటుంది. అట్లాంటిది ఒక ఉదాహరణ చెప్తే ప్రవక్త నోటి ద్వారా దేవుడు మాట్లాడటం అంటే ఏంటో మీకు అర్థం అవుతుంది. అది ఆ ఒక్క ఉదాహరణ చెప్పేసి దీని నుంచి స్కిప్ అవుదామని చెప్పి అనుకుంటున్నాం. ఆ ఒక ప్రవక్త అన్న దాంట్లో 2వ దినవృత్తాంతాలు 24వ అధ్యాయము 20-21 వచనాలు చెప్పుకుందాం. అప్పుడు దేవుని ఆత్మ యాజకుడకు యెహోయాదా కుమారుడైన జకర్యా మీదకి రాగా అతడు జనుల ఎదుట నిలవబడి, మీరెందుకు యెహోవా ఆజ్ఞలను మీరుచున్నారు? మీరు వర్ధిల్లరు. మీరు యెహోవాను విసర్జించితిరి గనుక ఆయన మిమ్మును విసర్జించి ఉన్నాడని దేవుడు సెలవిచ్చుచున్నాడు అనెను. ఇది 20వ వాక్యం. ఇది ఏ కాలంలో ఏంటని చెప్తాను. మరి అట్లా అన్నప్పుడు వాళ్ళకి కోపం వచ్చేసింది. వాళ్ళ కోపం వచ్చి ఏం చేశారు? అసలు మాట్లాడింది ఎవరు? దేవుడు ఆత్మ ఆయన మీదకు వచ్చింది, జకర్యా అనే ప్రవక్త మీదకు వచ్చింది. వచ్చినప్పుడు ఆయన మాట్లాడాడు. మరి అన్న మాటలో జకర్యా అన్నాడా? కాదు, దేవుడు అన్నాడు. అంటే వాళ్ళు ఎదురుగా ఉన్న వాళ్ళ కోపం వచ్చి అందుకు వారు అతని మీద కుట్ర చేసి రాజు మాటలను బట్టి యెహోవా మందిరపు ఆవరణము లోపల రాళ్ళు రువ్వి అతని చావగొట్టిరి. ఆ జకర్యాని చంపారట. ఒక ప్రవక్తని దేవుడు ఆత్మ వచ్చి ఆయన మీద మాట్లాడటం ఏంటి చెప్తున్నారు కదా. దేవుడు ఆత్మ జకర్యా మీదకి రాగా జనులు ఎదుటికి పోయి, అబ్బాయి మీరు ఎందుకు తప్పు చేస్తున్నారు? మీరు తప్పు చేస్తున్నారు కాబట్టి దేవుడు మిమ్మల్ని విసర్జించాడు అని చెప్పాడు. ఆ రోజుల్లో యోవాషు అనే రాజు ఉన్నాడు. ఏ రోజులు ఎప్పుడు అంటే ప్రభువారి లోకానికి రాకముందు 800 సంవత్సరాల క్రితం, సుమారు 800 సంవత్సరాల క్రితం. మనం యెషయా ప్రవక్త అని ఎక్కువగా చెప్పుకుంటాం. ఆయన 740 సంవత్సరాల క్రితం, ప్రభు కంటే ముందు. అంతకంటే 60 సంవత్సరాల ముందు, అంటే 800 సంవత్సరాల క్రితం యోవాషు అనే రాజు పరిపాలిస్తూ ఉన్నాడు. ఇది పెద్ద కథ. ఆ రాజు మొదటి నుంచి దేవుడే రక్షించుతూ వచ్చాడు. చిన్నపిల్లాడు అప్పటి నుంచి అతను కాపాడుతూ వచ్చాడు. ఆ యోవాషు బాగానే చాలా వరకు పరిపాలించాడు. చివరికి వచ్చేటప్పటికి ఆయన దేవుడి ఎడల భక్తి సన్నగిల్లిపోయి మరి ఆ విగ్రహారాధనలో వాటిని ప్రోత్సహించడం జరిగింది. తప్పిపోయాడు ఆయన యోవాషు. ఆ సందర్భంలోనే అక్కడ ప్రధాన యాజకుడైనటువంటి యెహోయాదా అనేటువంటి ఆయన కుమారుడు జకర్యా మీదకి దేవుడు ఆత్మ వచ్చేసి ఎవరి మీదకి దేవుడు ఆత్మ వచ్చి మాట్లాడితే వాళ్ళు ప్రవక్తలే కదా. ఆయన ప్రవక్తగా ఆయన మాట్లాడితే వారికి కోపం వచ్చి ఆయన్ని చంపడం జరిగింది. మరి దేవుడు మాట్లాడాడు కదా, ఆయన చంపుతున్నప్పుడు దేవుడు ఎందుకు ఊరుకున్నాడు? అది ప్రధానమైన అందరికి వచ్చే డౌట్. దేవుడు ఏది అనుమతించాలో అది అనుమతిస్తాడు. చాలా చోట్ల ప్రవక్తల మీదకి వచ్చే ఆపదలన్నిటినీ అడ్డుకున్నాడు రకరకాలుగా. ఇర్మియా, యెషయా వీళ్ళందరి మీదకు ఎన్నో ఏస్కేలు వీళ్ళందరి మీద ఆ దేవుడు మాట్లాడినప్పుడు వాడిన నోటి ద్వారా ఎప్పుడైతే ఆ మాటలు, ఎందుకంటే దేవుడులో ఏమైతే కోపం రోషం ఉంటుందో ఆ రోషం అంతా వచ్చేస్తుంది ఈ ప్రవక్తకి. మాట్లాడినప్పుడు వాళ్ళ కోపగించుకుని జైల్లో పడేశారు, హింసించారు, కొట్టారు, తిట్టారు. అవన్నీ జరిగినాయి. కానీ ప్రాణాపాయం మట్టుకు ఎక్కడ కూడా జరగకుండా దేవుడు కాపాడుతూ వచ్చాడు. అసలు ప్రమాదం ఏమీ జరగదబ్బాయి, నేను వాళ్ళకి నోళ్ళు మూయించేస్తా, వాళ్ళని ఏమీ చేయకుండా చేయని అనడు. ప్రమాదం జరుగుతుంది, ప్రాణం పోకుండా చాలా చోట్ల కాపాడాడు. కాబట్టి జకర్యా ప్రాణం అయితే పోయింది. ఇక్కడ కారణం ఏంటి అంటే దేవుడు అక్కడికి అనుమతించాడు. వాళ్ళ పాపం పండాలి, అవకడవాడి పాపం పండాలి అని చెప్పి దేవుడు అక్కడికి అనుమతించడం జరిగింది. ఈ యొక్క నష్టపోయినటువంటి జకర్యాకి లాభం ఏంటంటే పరలోకములో ఆయనకి ప్రతిఫలం చాలా ఎక్కువ ఉంటుంది. ఈ హతసాక్షులైన వాళ్ళంతా కూడా దేవుడి యొక్క మరి సువార్త నిమిత్తము, దేవుడి యొక్క పని నిమిత్తము ఎవరైతే హతసాక్షులుగా అవుతారో వాళ్ళకు బోళ్ళంత ప్రతిఫలము పరలోకంలో దాచిపెట్టి ఉంచాడు దేవుడు. కాబట్టి దేవుడు ఆయన ఏమీ లోటేమీ లేదు. ఆయన నమ్మదగినవాడు. ఎంత అయితే ఇక్కడ కోల్పోయాడో అంతా అక్కడ ఇచ్చేస్తాడు. అలా ఇచ్చేదలుచుకున్నాడు. ఇక్కడ జరిగింది ఏంటి అంటే ఇగో వీళ్ళ యొక్క దుర్మార్గత ఎంతవరకు వచ్చింది అని చెప్పడానికి కోసమే ఇది. ఈ సంవత్సరాలతో సహా ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయాలు మీకు నోటీస్లో ఉండాలని. మరి యెషయా గారి ద్వారా కదండి 740 సంవత్సరాల క్రితం కదా ప్రభువు రాకముందు ఇజ్రాయేలు ప్రజలకి, యోధా ప్రజలకి వాళ్ళ హృదయాలను మందగిల చేసి వాళ్ళు కఠిన హృదయాలు అయ్యేటట్టుగా యెషయా గారి ద్వారా దేవుడే చేయించాడు. ఇదివరకు చెప్పా, లోక కళ్యాణార్థం ఈ పని చేయించాడు దేవుడు.
ఒక ఇజ్రాయెల్ ప్రజలే కాదు, ఈ ప్రపంచంలో ప్రజలందరికీ కూడా మేలు జరగాలంటే ఆయన శిలువయాగం జరగాలి. ఆయన శిలువయాగం జరగాలంటే కొంతమంది హృదయాలు కఠినం చేయాలి. ఈ యొక్క యూదుల యొక్క హృదయాలు కఠినం చేస్తే వాళ్ళు కఠినాత్ములు అయిపోయి ఆయన సిలువ వేసి చంపేస్తారు. అందుకోసం ఆయన కఠినపరిచాడు. అందుచేత ఆయన కఠినపరచడం చేత ఈ శిలువయాగం జరిగేది ఈ ప్రపంచం అంతటికి కూడా మేలు జరిగింది. కాబట్టి తన ప్రజల్ని ఇబ్బంది పెట్టైనా వాళ్ళ జీవితాలు త్యాగం చేయించైనా సరే మరి వాళ్ళని అలా చేయించేటువంటి దేవుడు. మరి ఇది జరిగింది ఎప్పుడు? యోవాషు గారు ఎప్పుడు? ఈ యెషయా గారి కంటే 60 సంవత్సరాల ముందు. యేసుప్రభు వారి ఈ లోకానికి రాకముందు 800 సంవత్సరాల క్రితము ఇజ్రాయెలు దేశంలో యోధులు ఒక ప్రవక్తను పట్టుకుని ఎక్కడ చంపారు? దేవుని ఆలయంలోనే చంపేశారు, మందిరంలోనే చంపేశారు. మరి అప్పుడు ఎంత కఠిన హృదయం ఎందుకు ఉంది వాళ్ళకి? ఎట్లా వచ్చింది? ఇంకా అప్పటికి కఠినం పరచలేదు కదా దేవుడు, యెషయా గారి ద్వారా కదా కఠినపరిచింది అని మనం అనుకోవచ్చు. అసలు మొదటి నుంచి వారు విననోళ్ళని ప్రజలే. ఐగుప్తు దేశం నుంచి తీసుకొస్తున్న సమయంలో ఆ యొక్క 10 గొప్ప ఆశ్చర్యకార్యాలు చేసినప్పుడు వాళ్ళు కృతజ్ఞత కలిగి ఉంటారని దేవుడు భావించాడు. కానీ కృతజ్ఞత లేదు. సణుగుడు గొణుగుడుతోటి రకరకాలుగా వాళ్ళు దేవుణ్ణి మరిచిపోయి మళ్ళీ వాళ్ళు విగ్రహాలు పెట్టుకుని అవన్నీ చేయటం జరిగింది. దేవుడు అప్పుడు చెప్తాడు అన్నమాట, మీరు విననోళ్ళని ప్రజల అబ్బాయి, నేను మిమ్మల్ని పెట్టుకున్నా కానీ మీరు విననోళ్ళ అంటే అప్పటికే వాళ్ళ కఠిన హృదయం ఉంది. ఇంకా ఎక్కువ కఠిన హృదయం చేయాలనుకుని యెషయా గారు ఇంకా ఒక జకర్యా ప్రవక్తను చంపేతున్న కఠిన హృదయం యూదులకు ఉంది ఆ రోజుల్లో. కానీ అంతకంటే కఠిన హృదయం చేస్తే తప్ప వాళ్ళ ముందు ఇన్ని గొప్ప కార్యాలు చేసినటువంటి దేవుని కుమారుని వాళ్ళు సిలువ వేయరు. మామూలుగా సిలువ వేయమంటే వేస్తారు ఎవరైనా? కాబట్టి అట్లా కఠినపరిచి వాళ్ళ హృదయాలని ఇంకా కఠినపరిచాడని తెలియదు. డిఫరెన్స్ కోసం చెప్తున్నా. ముందుగానే వాళ్ళు విననొల్లని ప్రజలు అని యోవాషు గారి టైంలో చూసిన తర్వాత తెలుస్తుంది. మరి ఈ జకర్యా విషయంలో అందరికీ ఒక డౌటు. ఈ క్రైస్తవులు అన్న వాళ్ళకు కూడా డౌటే. జకర్యా అనగానే మనకి జకర్యా గ్రంథం ఉంది కదా, ఆ జకర్యా ప్రవక్త ఈ ప్రవక్త ఎప్పుడు, ఆ ప్రవక్త ఎప్పుడు? మన బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి జకర్యా గ్రంథం రాసినటువంటి జకర్యా ప్రవక్త ఎప్పుడు, ఈ చనిపోయినటువంటి ప్రవక్త ఎప్పుడు? చనిపోయిన జకర్యా వేరు, బైబిల్ గ్రంథంలో ఆ గ్రంథం రాసిన ఆయన వేరు. అది ఎప్పుడు? ఇది ఎప్పుడంటే ఈ బైబిల్ గ్రంథంలో జకర్యా అనేటువంటి గ్రంథం ఉందే, అది ప్రభువు కంటే ముందు 520 సంవత్సరాల క్రితం. బబులోను దాస్యం 70 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఈ ప్రజలందరినీ వెనక్కి తీసుకొస్తూ చక్కని ఓదార్పు మాటలు జకర్యా గారితో దేవుడు చెప్పించాడు. అబ్బాయి, నా చిత్తం ప్రకారం మిమ్మల్ని దాస్యానికి అప్పచెప్పి 70 సంవత్సరాలు మీరు నిరీక్షణ కలిగి నా కొరకు ఎదురు చూస్తూ ఆ దాస్యంలో మగ్గిపోయారు. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను విధించిన శిక్షను మీరు అంగీకరించారు కాబట్టి ఇప్పుడు మీకు చాలా మేలు చేయదలుచుకున్నాను. బంధకములలో పడి నిరీక్షణ కలిగి ఉన్న జనులారా రండి, మీకు 2 మేలు చేస్తా అంటాడు జకర్యా ద్వారా. అప్పుడు 2 మేలు చేస్తా, ఇక మీరు రండి అని చెప్పి కోరేష్ ద్వారా వెనక్కి తీసుకొచ్చినప్పుడు అప్పుడు జకర్యా గారితో మాట్లాడినటువంటి వాడు. కాబట్టి ఈ జకర్యా కంటే ముందు 800 సంవత్సరాల క్రితం అంటే 280 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. ఇంకా అప్పుడు రాజుల కాలంలో యోవాష్ అనే రాజు కాలంలో ఉన్నటువంటి ప్రవక్తని అప్పుడు వాళ్ళు చంపడం జరిగింది. దీన్నే యేసు ప్రభువారు ఈ లోకంలో నడయాడుతున్న రోజుల్లో లోకా సువార్తలో చెప్తాడు. లోకా మత్తయిలో కూడా చెప్పాడు. లోకా సువార్తలో ఏం చెప్పాడో మనం ఒకసారి చూసుకుందాం. దీన్నే యేసు ప్రభువారు కూడా దాన్ని ఉల్లంఘించి చెప్పడం జరిగింది. అది మనకు తెలిసి ఉంటే ఓహో ఇది నిజమే, దేవుడే స్వయంగా కూడా ఇలా జరిగింది అని దేవుడి నోట అంటే వచ్చింది అని మనం గ్రహించడానికి వీలవుతుంది. లోకా సువార్త 11వ అధ్యాయము 51వ వచనంలో ఏముందో చూద్దాం. కాబట్టి లోకము పుట్టినది మొదలుకొని అనగా హేబేలు రక్తం మొదలుకొని బలిపీఠమునకును మందిరమునకును మధ్యన నశించిన జకర్యా రక్తం వరకు చింతింపబడిన ప్రవక్తలందరి రక్తము నిమిత్తము ఈ తరం వారు విచారింపబడుదురు. నిశ్చయముగా ఈ తరం వారు ఆ రక్తము నిమిత్తం విచారింపబడుదురని మీతో చెప్పుచున్నాను అన్నాడు. ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రజలను ఉద్దేశించి చెప్పాడు, బాబు లోకం పుట్టింది మొదలుకొని ఎంతోమందిని మీరు మంచి నీతిమంతుడని హేబేలును చంపారు.
మరి అట్లాగే ఒక దేవుడి మందిరంలోనే జకర్యా అన్న ఆయన చంపారు ప్రవక్తల్ని అని చెప్పడం జరిగింది. మీరు ఇట్లా చంపుతూనే ఉన్నారు, మీ మీద నేరస్థాపన చేస్తాం, వీటన్నిటి గురించి మీకు శిక్ష తప్పదు అన్నాడు ప్రభువారు. అదేంటండి, యేసు ప్రభువారు అన్నీ క్షమించేస్తాడు కదా అని అంటే, ఆ క్షమించే సందర్భాలు వేరు. చేసిన తప్పుకు ఖచ్చితంగా ప్రతిఫలం ఆయన ఇచ్చి తీరతాడు. కాబట్టి ఎందుకు ఇవన్నీ ఈ ప్రవక్తలు చావలసినంత పరిస్థితి ఎందుకు వచ్చింది అని అంటే, దేవుడు వారి ద్వారా మాట్లాడాడు. దేవుడు వారి ద్వారా మాట్లాడితే వీళ్ళు కోపగించుకుని ఇబ్బంది పెట్టారు. కాబట్టి దేవుడు యొక్క ఆజ్ఞ ప్రకారమే ఆ యొక్క సువార్త అనేది జరిగినప్పటికీ ఇలా నష్టపోయింది ఎవరు? ప్రవక్తలు. ఈ ప్రవక్తలకు రావాల్సినటువంటి ప్రతిఫలం యావత్తు కూడా పరలోకంలో దాచిపెట్టాడు. మత్తయి సువార్తలో చెప్తాడు, జనము నా గురించి మిమ్మల్ని నిందించినప్పుడు, మిమ్మల్ని హింసించినప్పుడు, మీకు అపకారం తలపెట్టినప్పుడు మీరు సంతోషించండి, మీరు ధన్యులు అన్నాడు. ఇదేంటి విడ్డూరంగా ఉంది? జనమందరూ మనల్ని హింసిస్తేనట ఆయన నామం గురించి మనం ధన్యులు అట. వాళ్ళు మనం కొడితే, తిడితే, చంపితే కూడా మనం ధన్యులు అట. ఎందుకంటే తగినంత ప్రతిఫలము, ఇంతకంటే చాలా ఎక్కువ రెట్లు ప్రతిఫలము పరలోకంలో దాచిపెట్టబడి ఉందంట యేసు ప్రభువు వారు చెబుతున్నారు. కాబట్టి ఈ జకర్యా గారు చనిపోవటం ద్వారా ఆయన ధన్యుడా లేకపోతే దెబ్బతిన్నాడా? మనం అందరూ చూసే ప్రకారం అదేంటండి, దేవుడు ఆత్మ వచ్చి ఆయన మాట్లాడితే ఆయన చంపుతుంటే దేవుడు ఊరుకుంటే ఆయనకేంటి లాభం అని మీరు అనవచ్చు. కానీ ఆయన ధన్యుడట, పరలోకంలో ఉత్తమమైనటువంటి స్థానము ఈ జకర్యా గారికి ఇచ్చాడట దేవుడు. ఈ లెక్కల్లో మనం ఆలోచించండి, లోకం దృష్టిలో కాకుండా ఈ దేవుడు చెప్పినటువంటి లెక్కలు, యేసు ప్రభువారు స్వయంగా చెప్పిన మాటలు ఇవన్నీ. కాబట్టి ఎవరైతే దేవుడి నామం కొరకు, దేవుడి పని నిమిత్తము హింసింపబడతారో లేకపోతే చనిపోతారో వీళ్ళందరికీ అత్యధికమైన ప్రతిఫలం అక్కడ ఉంటుంది. అయితే ఈ తప్పు పనులు చేసి వీళ్ళని హింసించిన వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష ఉంటుందని యేసు ప్రభువారు నోటి ద్వారా ఇక్కడ చెప్పారు. లోకాసు వార్త 11:51 అదే చెప్పారు, మీ అందరికీ దీనికి నిమిత్తం శిక్ష ఉంటుందని. కాబట్టి దీన్ని బట్టి మనం గ్రహించవలసింది ఏంటి అంటే, ఆ దేవుడే ఈ సువార్త ప్రకటింపజేస్తూ ఉన్నాడు. తన బిడ్డలకి, తన భక్తులకి జీవితాలని కొన్ని చోట్ల త్యాగం కూడా చేయిస్తున్నాడు అర్థమవుతుంది. కాబట్టి ప్రవక్త పిలుపులో ఉన్నటువంటి ప్రత్యేకత ఇక్కడ వరకు మీకు అర్థమైపోయింది అని అనుకుంటున్నా. ప్రవక్త పిలుపులో ప్రత్యేకత ఏంటంటే, ఆయన వీళ్ళ నోటి ద్వారా మాట్లాడతాడు. అట్లాంటి పిలుపు నేను కలిగి ఉన్నందుకు నేను ధన్యుడిగా భావిస్తూ ఉన్నాను. దేవుడికి స్తోత్రములు. మరి ఇప్పుడు సమయం అవుతోంది కాబట్టి ఈ ఎపిసోడ్ అంతా కూడా ఎందుకంటే ఈ యొక్క డౌట్లకి ఆన్సర్గా తీసుకొచ్చాను. మీ అందరూ ఈ జ్ఞానాన్ని దగ్గర పెట్టుకోండి. దేవుడు ఎంత ప్రేమామయుడో, ఇతర జనుల్ని ఎంత అధికంగా ప్రేమిస్తున్నాడో, తప్పు చేసే వాళ్ళని మరి సరైన దారిలో తీసుకురావటానికి తన బిడ్డల జీవితాలు కూడా త్యాగం ఎలా చేస్తున్నాడో దీని ద్వారా మీరు గ్రహించడానికి వీలవుతుందని ఈ విషయాలని చెప్పుకుంటున్నాను. దేవుడి యొక్క మాటల్ని సాక్ష్యాన్ని దీవించునుగాక. మరి ఈ యొక్క 121 ఎపిసోడ్ ఇంతటితో ముగిద్దాం. కృపగల దేవా, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. సృష్టికర్త సబ్జెక్టులో ఈ 121 ఎపిసోడ్ను కూడా తగిన నడిపించారు, నన్ను మరుగుపరిచి నా నోటి ద్వారా మీరు మాట్లాడారు. అంతేకాకుండా ప్రభువా, వింటున్న బిడ్డల హృదయాలు తెరిచి ఈ విషయాలు అనేక మందికి చెప్పడానికి వాళ్ళ ప్రోత్సాహపరిచినందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఇక ముందు కూడా ప్రభువా ఈ పరిచర్యని, ఈ యొక్క కార్యక్రమాలు వీక్షించి ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో పరమ తండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి, ఆమెన్. మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరచుకుంటాను. వందనాలు.